ఓకే మాస్టర్స్, నెమ్మదిగా చేతులు రెండు కలపని పెట్టుకుందాం. 5 సెకండ్లు కళ్ళు తెరవకుండా. 5 4 3 2 1 0. నెమ్మదిగా చేతులు రెండు తీస్తూ కళ్ళు రెండు తెరుద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం ధ్యానానికి. ఇంకా గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ అమ్మలగా అమ్మ ఆది పరాశక్తి ఆశీస్సు మన పైన మెండుగా ఉండుగాక. మన గురువుల యొక్క ఆశీస్సు మన పైన మెండుగా ఉండుగాక. మన పిఎంసి ఛానల్ మాధ్యమం ద్వారా ప్రపంచమంతా ఆత్మ విజ్ఞానం వ్యాపించుగాక. గట్టిగా చెప్పట్లు. ఈ భూమండలం ఉన్నంత వరకు పిఎంసి అద్భుతంగా విరాజిల్లుగాక. విజ్ఞానంతో, సత్య దర్శనంతో. గట్టిగా చెప్పట్లు. రఘుపతి రాఘవ రాజ రామపతి తపవన సీతారాం. రఘుపతి రాఘవ రాజ రామపతి తపవన సీతారాం. ఈశ్వరు అల్లాహ్ सबको सन्मति दे भगवान. सीताराम सीताराम भजो मनो प्यारे. सीताराम 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 भजो प्यारे तुम. सीताराम रघुपति सुंदर विग्रह मेघश्याम गंगा तुलसी सालग्राम. ఓకే మాస్టర్స్. గారపాటి కళాలక్ష్మి గారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మనకు మనం వర్క్ చేయడానికి అనుభవం అన్నది ఎంతో ఇంపార్టెంట్. అలాగే కొంతమంది ప్రజెన్స్, వాళ్ళేం చేయనక్కర్లేదు, వాళ్ళు ఉంటే చాలు. ఈ మాస్టర్కి మేము అదే చెప్పాం, మీరు ప్రతి బ్రాండ్ అంబాసిడర్ మీటింగ్లో మీరు ఉండాలి. స్వర్ణలత మేడం వచ్చారు, ఆవిడ ఉంటే చాలు. కొంతమంది ప్రజెన్స్, ఆ ఎనర్జీ, కావాల్సిన పనులన్నీ, జరగాల్సిన పనులన్నీ సవ్యంగా జరుగుతూ ఉంటాయి. ఈవిడ ఉన్నారు, అదే మనకు ఆనందం. ఉగాది యజ్ఞం ఆహ్వానం. అందరికీ నమస్కారం అండి. మనకి పత్రి సార్ ఒక్కో చోట ఒక్కొక్క పండగకి మనకి స్థిరం చేసేసారు. ఆయన ఉండగానే కత్తాల్లో డిసెంబర్లో మనకి జనవరి 1 వచ్చే ముందు, అలాగే మనకి కొట్టాలలో పండగప్పుడు, ప్రకృతి వ్యాలీల్లో మధ్యలో జనవరి నెలలోను, అలా ఉగాది ఉత్సవాలని మనకి వశిష్ఠ గౌతమి పేరవరంలో సారుణంగా మనం మొదలు పెట్టుకున్నాం. ఇది 5వ సంవత్సరం. 24 నుంచి 30 వరకు ఉగాది ఉత్సవాలు. మార్చి ఇదే నెల. మరి అందరూ
హలో. మార్చి నెల అంటే ఈ నెలే 24 నుంచి 30 వరకు మనం అక్కడ ఉత్సవం చేసుకుంటున్నాం మనందరం. మరి మీరందరూ ఇదే ఆహ్వానంగా భావించి మరి తప్పనిసరిగా ఎవరికి ఎన్ని రోజులు అక్కడ ఉండడానికి వీలైతే అన్ని రోజులు మీరు ముందే ఇన్ఫామ్ చేసుకుని రావచ్చు. అకామిడేషను అన్నీ బాగుంటుంది. మరి వెస్ట్ గోదావరి, తూర్పుగోదావరి 2 జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాల పిరమిడ్ అక్కడ. మరి పత్రిసారి దాన్ని తాజ్మహల్ అని అనేవాళ్ళు అనమాట. మరి మీరందరూ వచ్చి అది చూసి చక్కగా ఆనందించి ఆ ఉత్సవంలో ఆ యజ్ఞంలో పాల్గొనాలని ఇదే మా ఆహ్వానం. అందరి పిరమిడ్ ఉభయ గోదావరి జిల్లాలో ఉంది. అది గోదావరి స్నానాలు చుట్టుప్రక్కల అన్నీ చూడాల్సినవి అన్నీ ఇందులో ఉన్నాయి. చక్కగా అన్నవరము, ద్రాక్షారామము, మరి ద్వారకా తిరుమల కూడా కొంచెం దూరం వెళ్తే ఇక్కడ మరి చాలా దూరం వెళ్ళారు. అట్లా ద్వారకా తిరుమల అంటే దూరం నుంచి వచ్చేవాళ్ళ కోసం. అట్లా మనకి దగ్గరలో వేల్పూర్ మా మౌనస్వామి, మరి అవధూత తణుకు ప్రక్కనే అక్కడ ఏ ఊరు, సిద్ధాపురం, చెవటం అమ్మ, అవన్నీ కూడా శక్తి క్షేత్రాలే. ఇట్లా అన్నీ మీరు చూసుకోవచ్చు చక్కగా అక్కడ ఉండి. తప్పనిసరిగా రావాలి అందరూ. చలో పేరవరం, చలో వశిష్ఠ గౌతమి. ఒకసారి దయచేసి అందరు కూర్చోండి ప్లీజ్. ఒక్కసారి శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం. పత్రి సార్ ఏ ప్రాజెక్టు ప్రారంభించినా ఆ ప్రాజెక్టు యొక్క దాని వెనుకల ఉండేటువంటి పరమార్థం ప్రతి ఒక్కరి ఆనందమయ జీవితానికి కారణమయ్యేటువంటి లక్ష్యంతోనే ప్రతి ప్రాజెక్టును ఆయన ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు ఎంత దేదీప్యమానంగా వెలుగుతుందో చెప్పనలేదు కాదు. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయితే అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా సర్వసాధారణం అది. ఈరోజు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పాలనుకుంటున్నాను. ఎవరు మాట్లాడకండి. అమ్మ నువ్వు కూర్చోమ్మా, ఒక 5 minutes. మనమే మన దగ్గర శక్తి బాగా ఉన్నప్పుడు, ధ్యాన సాధన బాగా ఉన్నప్పుడు ఒకలాగా మనం బిహేవ్ చేస్తాం. మనమే మన దగ్గర శక్తి సరిగా లేనప్పుడు మనమే మరొకలా బిహేవ్ చేస్తాం. పొద్దున్నే ధ్యానం చేసాం, మనం ఫీల్ అవుతూ ఉంటాం, అరే దైవత్వం ఎంత అద్భుతంగా ఉంది, ఎంత అద్వితీయంగా ఉంది, ఏమి ఆనందం ఇది, మనమే ఫీల్ అవుతాం. కొన్నిసార్లు మనమే నేనేంటి ఇలా ఉన్నాను మనమే ఫీల్ అవుతాం. అవుతామా అవమా? ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉంటాయి? ఇవన్నీ మనం చేసే ధ్యాన సాధన మీద, మనం తీసుకునే ఆహారం మీద, మన పక్కన ఎవరున్నారు అనే మనుషుల మీద, ఏ ప్రదేశంలో ఉన్నాము అనే దాని మీద, ఎటువంటి ఎనర్జీతో మనం ఉన్నాం అనే దాని మీద, ఏ వైబ్రేషన్తో మనం ఉన్నాము, ఏ వైబ్రేషన్ క్యారీ అవుతుందనే దాని మీద, ఏ ఫ్రీక్వెన్సీతో మనం అలైన్ అయి ఉన్నాం అనే దాని మీద,
ఇన్నింటి మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ప్రదేశం గురించి తీసుకుందాం. మన ఇంట్లో ధ్యానం చేస్తే ఇక్కడ ధ్యానం చేసినట్లు ఉండొచ్చు కదా. మన ఇల్లు ప్రదేశం వేరు, నైమిషారణ్యం ప్రదేశం వేరు. వశిష్ఠ గౌతమిలో ధ్యానం చేయాలి, ఇంట్లో ధ్యానం చేయొచ్చు కదా. వశిష్ఠ గౌతమి అన్నది పత్రి సారు ఆయన కలలు కన్న అద్భుతమైన మెగా పిరమిడ్ అది. నాతో పాటు లాస్ట్ టైం శివోహం ప్రోగ్రామ్కి కొంతమంది వచ్చారు. కాశీ దర్శనం అయిపోయిన తర్వాత విశ్వనాథుడిది, సరే మనం బోట్లో వెళ్దాము అని చెప్పాం. బోట్లో వెళ్ళిన తర్వాత మేము బోట్ ఎక్కుతున్నప్పుడు ఒక పర్సన్ ఆ బురద ఉంది అక్కడ, కొంచెం ముందుకు వెళ్ళి నీళ్ళు తాగుతున్నాడు. జస్ట్ ఆ పక్కనే మణికర్ణిక ఘాట్ ఉంటుంది. శవాలను ఆ నీళ్ళల్లో రామునాము సత్యుహై రామునాము సత్యుహై అని ముంచుతున్నారు 3 సార్లు. అతను నీళ్లు ఇక్కడే తాగుతున్నాడు. శవం అంటూ ఉంటే ఆ దరిదాపుల్లో కూడా మామూలుగా పోవడానికి ఆలోచిస్తారు 1-2 సార్లు. ఆ శవాన్ని ముంచుతుంటే ఇక్కడ ఒక పర్సన్ ఇలా బురదలో వచ్చి పక్క నుంచి నీళ్లు తాగుతున్నాడు. నా పక్కనున్న వ్యక్తికి ఒళ్ళు గగురుపొడి చేసింది, ఏం జరుగుతుంది ఇక్కడ, ఏంది అతను ఏం తాగుతున్నాడు. ఈ భౌతిక కళ్ళతో చూస్తే మనకు కనబడేది కొంత మాత్రమే, ఈ లాజిక్ బ్రెయిన్కి అర్థమయ్యేది కొంత మాత్రమే. దీనికి బియాండ్గా ఎంతో ఉంది. ఉదాహరణకు మనందరికీ తెలుసు, రూపాయి లేకపోతే కాలు ముందుకు పెట్టలేమని. ఏ రూపాయితో ఈ పిఎస్ఎస్ఎంని స్టార్ట్ చేశాడు సారు? ఏ రూపాయితో ఈరోజు కొన్ని 100 కోట్లై ఉంది పిఎస్ఎస్ఎం యొక్క ఆస్తుల విలువ లెక్కేస్తే? రూపాయి ఉండాలి, కానీ ఆ రూపాయిని సృష్టించేది సంకల్పం. పత్రి సారు పిరమిడ్ వ్యాలీ అని ఒక సంకల్పం పెట్టారు. వీళ్ళ భర్త వెళ్ళి కొన్ని కోట్లు ఇచ్చాడు. పత్రి సార్ కడతాలన్నీ స్టార్ట్ చేశారు. కైలాసపురి, మహేశ్వర మహాపిరమిడ్. సంకల్పం. డబ్బు ఎక్కడి నుంచి రావాలో అక్కడి నుంచి వచ్చింది. ఈవెన్ పత్రి సార్ ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు కూడా డబ్బులు క్యారీ చేసేవారు కాదు. ఆయనకు తెలియకోకుండా ఒకసారి పత్రి సారు బయటికి రాగానే చాలా ఆకలేస్తుందయ్యా, తొందరగా హోటల్ దగ్గరికి వెళ్దామంటే, అది అర్థం చేసుకొని సార్ ఎప్పుడన్నా ఫ్లైట్ ఎక్కుతుంటే ఆయనకు తెలియకోకుండా ఆయన కళ్ళద్దాల బాక్స్లో డబ్బులు పెట్టేవాళ్ళం. ఆయన లోపలికి వెళ్ళేటప్పుడు, ఆయన డ్రాప్ చేసిన తర్వాత ఎయిర్పోర్ట్లో లోపలికి వెళ్ళేటప్పుడు కొంత దూరం పోయిన తర్వాత సార్ గ్లాస్ బాక్స్ సార్ అనేవాళ్ళం. అంతే. అది కారులో కనుక చెప్పినామనుకో, కారు ఎయిర్పోర్ట్ పోయే వరకు కొడుతూనే ఉంటాడు. అందుకని సార్ వెళ్ళేటప్పుడు ఆ గేట్ దాటేటప్పుడు చెప్తాం, సార్ గ్లాస్ బాక్స్ సార్ అని. సార్ నవ్వి వెళ్ళిపోయేవారు లోపలికి. ఏమైనా టీ తాగాలంటే, ఏదైనా ఫ్లైట్ లేట్ అయితే లోపల ఆయనకు ఆకలి వేసినప్పుడు తింటాడని, తినడానికి కూడా డబ్బులు క్యారీ చేయడానికి ఆలోచించేవారు పత్రి సార్. మనిషి బిలీఫ్ సిస్టమ్ను ముక్కలు చేసేసాడు సారు. అంటే నువ్వు పరిధిలో బతికి చావకు, నువ్వు వంటింట్లో కుందేలు కాదు అని చెప్పారు సారు. ఎవరైతే ఒక లేడీని వంటింట్లో మనిషిగా, లేకపోతే ఇంట్లో భర్తను చూసుకోవడానికి, పిల్లల్ని చూసుకోవడానికి అనేటువంటి ఒక లాజిక్ నుంచి, ఒక లిమిటెడ్ బ్రెయిన్ నుంచి ఈరోజు మహిళలతోనే పిఎస్ఎస్ఎం అనే సామ్రాజ్యాన్ని నిర్మించేసేసారు సారు. మనిషి యొక్క బిలీఫ్ సిస్టమ్ని తునాతునకలు చేశారు పత్రి సార్. ఒక వ్యక్తి అనుకుంటాడు వీడి వల్ల ఏమి కాదని, వాడితోనే అని చేపించేవారు సార్. సో ఇక్కడ మనం చెప్తున్న పాయింట్ ఏంటంటే, మనం ఈ లిమిటెడ్నెస్లో నుంచి బయటికి రావాలి.
ఈ కనబడుతున్న ధ్యాన జగత మాధవక్క ఉంది కదా, మాధవక్కను మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఆవిడ నోరు తెరిచి మాట్లాడితే నాకేం తెలియదు అనేది. ఆవిడని తీసుకొచ్చి ఏం చేశారు సారు, ది పిఎంసి ట్రస్ట్కి మేనేజింగ్ ట్రస్టీ చేశారు. ఇప్పుడు ఆఫీస్లో వచ్చి కూర్చొని చక్కగా పనిచేస్తుంది. ఎన్ని పనులు చేస్తుందో, ఎంత తిరుగుతుందో, ఎంత వర్క్ చేస్తుందో, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అనుకున్నారో లేదో ఇంత పని చేస్తుందని. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆవిడకి తెలియదు ఏం చేయగలరు, కానీ పత్రి సార్కు తెలుసు ఏం చేయగలరు. అట్లనే మాస్టర్స్, మనం ఈ భూమి మీద దేనికోసం అయితే పుట్టామో ఆ పని చేయడానికి కావాల్సిన సకల శక్తులు, సకల సామర్థ్యాలు నిండుగా తీసుకొని వస్తాం మనం. కానీ ఆ పని చేయలేదనుకో, ఆ శక్తులన్నీ ఏమైపోతాయి? ఆలోచించండి ఒకసారి. మనం ఒక 100 రూపాయలు మన దగ్గర ఉంది, 100 రూపాయల శక్తి మన దగ్గర ఉంది. ఆ 100 రూపాయల శక్తి మనం ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టకపోతే ఆ 100 రూపాయలు నీ గ్రోత్కి ఉపయోగపడదు, ఆ శక్తి నీకు ఉపయోగపడదు, నీ అనుభవాలకు, నీ ఎదుగుదలకు ఉపయోగపడదు. కాబట్టి మనం మన పర్పస్ ఏంటి అనే దాని మీద ఎప్పుడూ ఎరుక ఉండాలి. నేను ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను ఒకటే కోరుకుంటాను, చచ్చే లోపల ఈ కట్టె దేనికోసం అయితే వచ్చిందో అది చేసే చావాలా అని కోరుకుంటాను. నేను ఇంకేం కోరుకోను. నేను ప్రతిరోజు ఆలోచిస్తాను దేనికోసం అయితే పుట్టానో ఆ పనిలో కొంత పర్సెంటేజ్ అయినా ఈరోజు జరిగిందా అని. కాబట్టి ఈరోజు ఈ పిఎంసి అనేది ప్రారంభించడానికి పత్రి సార్, దాని వెనకాల 40 ఏళ్ళ కష్టం ఉంది, 40 ఏళ్ళ కృషి ఉంది. ఊరికే రాలేదు. మనం బ్లాక్ అండ్ వైట్ ప్యాంప్లెట్ నుంచి వచ్చిన వాళ్ళం గుర్తుపెట్టుకోవాలి. మన మూలాలు అవి, మన మూలాలు బ్లాక్ అండ్ వైట్ ప్యాంప్లెట్. ఈరోజు పిఎంసి శాటిలైట్, ఈ శాటిలైట్ ఛానల్ అనేది మనందరి బాధ్యత. ఇది మనందరి బాధ్యత అని ఒక వ్యక్తి చెప్పే రోజు లేకుండా రావాలని నేను కోరుకుంటున్నాను. ఎవరికి వాళ్ళ బాధ్యత ఉంటుంది. నా బాధ్యత నేను చేస్తాను, మీ బాధ్యత మీరు చేయాలి. సో మాస్టర్స్, నేను ఒకసారి విజయవాడ వెళ్ళినప్పుడు ఒక మేడం 20 మంది అంబాసిడర్స్ని జాయిన్ చేశానని చెప్పారు. ఆవిడ చాలా చాలా గొప్ప విషయం. మనం మన బాధ్యతగా అంబాసిడర్స్ని విరివిగా జాయిన్ చేద్దాం. 1 సంవత్సర కాలంలో ఒక 50,000 రూపాయలు ఒక వ్యక్తి ఇవ్వడం అన్నది అది పిఎంసిని దేదీప్యమానంగా వెలిగేలా చేస్తుంది. తర్వాత వారు అంబాసిడర్గా జాయిన్ అయినప్పుడు మనం అనేక ప్రదేశాలకు, మనం ఇప్పుడు ఎలాగైతే నైమిషారణ్యం వచ్చామో అలాగే ఎన్నో ప్రదేశాలకు వెళ్తాం, అక్కడ వాళ్ళని మనం తీసుకెళ్తాం. కాబట్టి దయచేసి మనం మన పర్పస్ ఏంటో తెలుసుకుంటే ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం ఉండదు. అదర్వైజ్ ఇవన్నీ మనం మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. చెప్పాల్సిన అవసరమే లేదు మన పర్పస్ తెలుసుకుంటే. మన పర్పస్ ఏంటో మనం ఆ ఎరుకతో మనం జర్నీ చేద్దాం. సో నైమిషారణ్యం 3 రోజులు ఎలా ఉంది, ది పిఎంసి ట్రస్ట్ వాళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. కూర్చోండి. సన్మానం చేసుకుందాం మనం. గణేష్ టీంకి గట్టిగా చప్పట్లు కొడదాం. మూడు రోజులు సంగీతము, నాదము ప్లస్ మనం బయట నుంచి ఎవరు వచ్చినా ఈ ఫీల్ రాదు. అవునా కదా? గణేష్ ఆధ్వర్యంలో జరిగే సంగీతం అద్భుతం, ఎంతో అద్భుతంగా ఉంటుంది.
తనతో పాటు వచ్చే ఈ ఇద్దరు మాస్టర్లు కూడా ప్రతిసారి ప్రతి ప్రోగ్రాంలో ఉంటారు. గట్టిగా చప్పట్లు కొడతాం ఈ ఇద్దరు మాస్టర్లకి. నైమిషారణ్యం 3 days మనం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. నెక్స్ట్ కార్యక్రమం ఎక్కడ అనేది తెలియజేస్తారు. మనం మన బాధ్యతగా బ్రాండ్ అంబాసిడర్స్ సంబంధించినటువంటి వర్క్స్లో మనం చక్కగా ఇన్వాల్వ్ అవుదాం. ఎవరు బాధ్యతగా వాళ్ళు చేసినప్పుడు ఈ వర్క్ చాలా ఈజీ అవుతుంది. అది డిఫికల్ట్ అవ్వదు, చాలా ఈజీ అవుతుంది. అవునా కదా? ఉదాహరణకు ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్ చూద్దాం. మాధవ్ ఒకసారి. ది పిఎంసి ట్రస్ట్కు మేనేజింగ్ ట్రస్టీగా మీరు కానప్పుడు అయిన తర్వాత మీ లోపల వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ చెప్పండి. అంటే అందరి దగ్గరికి వెళ్ళడం, పిఎంసి ట్రస్ట్లోకి వచ్చాక ప్రతి ఊరికి వెళ్ళడం, అందరినీ కలవడం, అందరితో మాట్లాడడం, చాలా అంటే నేర్చుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా దీంట్లో అద్భుతంగా నా లైఫ్ ఒక యూటర్న్ అయింది. ఒక బాధ్యతని సార్ అప్పచెప్పారు, అంటే నేను నేర్చుకోవడానికి, నేను ప్రతిదీ అంటే ముందుకు వెళ్ళడానికి నన్ను సార్ ఇందులో పెట్టారు అనేది నాకు అర్థమైంది. ఎన్నో కృతజ్ఞతలు ఎన్నిసార్లు చెప్పుకున్నా చాలదు. అంటే మనం పని చేయడమే ఆయనకు కావాల్సింది, మన ఎదగడమే ఆయనకు కావాల్సింది. కాబట్టి ప్రతి నిమిషము మనని మనం చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే అని నేను తెలుసుకున్నాను. థ్యాంక్ యూ. ఈ పని ఇంతకు మునుపు చేయలేదు కదా, అంటే ఈ పని చేయగలిగే కెపాసిటీ ఆవిడలో ఉంది. ఆ వైపు దృష్టి పెట్టింది కాబట్టి ఆ పనులు జరుగుతున్నాయి. దృష్టి పెట్టకపోతే ఆ పనులు జరగదు. మరి ఈవిడకి పత్రి సార్ చెప్పారు, మీకందరికి ఎవరు చెప్పాలి? అందరికీ పత్రి సార్ చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అర్హత వచ్చినప్పుడు మనం ఆ పనులు చేస్తాం. కాబట్టి మనం మన బాధ్యతను మనం చేద్దాం. పత్రి సార్ ఏదైనా స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఉగాది ఉంది, ఉగాది ఓన్లీ కళాలక్ష్మి గారికి చెప్పారు ఆ పత్రి సారు. ఎవరి బాధ్యత ఉగాది ధ్యాన యజ్ఞం అనేది? మనందరి బాధ్యత. నాటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి మనందరి బాధ్యత. అది ఎలానో పిఎంసి అన్నది మనందరి బాధ్యత. మన బాధ్యతను మనం చక్కగా నిర్వర్తిద్దాం. అలానే పిఎంసి ఛానల్స్ ఉన్నాయి మనకు. అన్ని ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాలి. పిఎంసి ఛానల్ చూడమని చెప్తూ ఉండాలి. పిఎంసి ఛానల్లో ఏ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటున్నాయి ఏంటి, మీ ఫీడ్బ్యాక్ అంతా కూడా చాలా అవసరం. మీరు చెప్తూ ఉంటే దానికి అనుగుణంగా మనం ఎన్నో మార్పులు చేర్పులు మనం చేసుకుంటూ వస్తాం. సో మీరందరూ ఎప్పటికప్పుడు మీ విలువైన సూచనలు సలహాలు ఇవన్నీ ఇంపార్టెంట్. మనం ఇన్వాల్వ్ అయినప్పుడు మన ఎనర్జీ అందులో వర్క్ అవుతుంది. సో మీరందరూ దయచేసి పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వాలని కోరుకుంటూ, మరి బుక్స్ ఉన్నాయి మాస్టర్స్, మరి అంబాసిడర్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి బుక్స్ తీసుకుంటే బాగుంటుంది. మనం అందరం కూడా పిఎంసి కోసం, అంటే పిఎంసి ఛానల్ ఏమీ ఆదాయం వచ్చేది ఏమీ లేదు సార్, దాంట్లో ఏ అడ్వర్టైజ్మెంట్స్ ఏమీ వద్దని చెప్పారు. దానికోసం ఒక ట్రస్ట్ ఉంది, ఆ ట్రస్ట్కి మనం అందరం హెల్ప్ చేయాలి. అయితే అంబాసిడర్స్గా మనం చేస్తున్నాం, ఓకే. అయితే మనం ఆ ఛానల్ చూసే ప్రతి ఒక్కళ్ళు ఎవరి సెంటర్స్లో ఎవరి ఊర్లో అలా ఒక బాధ్యత గల వాళ్ళు ఉంటాం కదా, మన సెంటర్ నడిపేవాళ్ళు.
అలాగే ఒక పిరమిడ్ సెంటర్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఆ లీడర్షిప్ బాధ్యతలను తీసుకుని ప్రతి ఇంటి నుంచి ఎంతో కొంత 100 మనకు వసూలు చేసినా కూడా మనకి అక్కడ ఆ డబ్బులు ఈ అంబాసిడర్స్ ఇక్కడికి వస్తాయి, మనకి దాన్ని కట్టుకోవాలి. అక్కడ ఏది మనకి పంపిస్తూ ఉంటారు కదా లోకల్గా కేబుల్ నెట్వర్క్కి, దాన్ని అలా ఉపయోగించుకోవడానికి కూడా మనమే ప్రయత్నం చేయాలి. దాని భారం కూడా మనకు పిఎంసికి తగ్గించాలి. అందుకోసం మన అందరం చిన్నగా ఇచ్చే అమౌంట్స్ 100, 50 అట్లా ఉంటారు. రెగ్యులర్గా క్లాసులు 1 డే క్లాసులు జరిగినప్పుడు చెప్పండి. అక్కడికి వచ్చినప్పుడు మనం 1 డే క్లాస్కి ఒక 100 తీసుకుంటాం, కొన్ని సెంటర్స్లో ఇస్తూ ఉంటారు. తీసుకోవడం అంటే అలాగే మన పిఎంసికి కూడా ఎంతో కొంత డైలీ ప్రతి నెల ఇచ్చేటట్టుగా మనం వాళ్ళని ప్రోత్సహిద్దాం. అప్పుడు ఆ ఛానల్కి మనమే కట్టుకుంటాం. అలా మనం చేద్దాం. థ్యాంక్ యూ. అన్నపూర్ణ మేడం, ఒకసారి చప్పట్లు కొడదాం అన్నపూర్ణ మేడంకి. చక్కగా ఒక ధ్యాన ఆశ్రమాన్ని నెలకొల్పి ఎంతో అద్భుతంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మండపేటలో. ఇదొక గొప్ప విషయం. సో మేడం, నైమిషారణ్యం చాలా అద్భుతంగా ఉంది. నైమిషారణ్యం ఇక్కడ పిఎంసి అంబాసిడర్స్ మీటింగ్ పెట్టడం చాలా హ్యాపీగా అనిపించింది నాకు. నేను ఎప్పటి నుంచో నైమిషారణ్యం రావాలి అని నాకు ఒక డ్రీము. అది ఈరోజు ఈ పిఎంసి అంబాసిడర్స్ మీటింగ్ ద్వారా నా డ్రీమ్ నెరవేరింది. చాలా ఆనందంగా ఉంది. మరి ప్రతి ఒక్కళ్ళం కూడా పిఎంసి ట్రస్ట్కి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు విడివిడిగా ఎక్కువ ధ్యాన ప్రచారం చేయలేకపోవచ్చు, కానీ ఈ పిఎంసి ద్వారా ఎన్నో లక్షల మంది ధ్యానాన్ని తెలుసుకుని శాకాహారులుగా మారి ఎంతోమంది మరి మనకి కనెక్ట్ అవుతూ ఉన్నారు ధ్యానానికి, పిరమిడ్స్కి. మరి అందుకని మనందరం కూడా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ అందరూ ఉన్న వాళ్ళందరూ అంబాసిడర్సే, సపోర్ట్ చేస్తున్న వాళ్ళే. మరింత మందిని మనం ఈ పిఎంసి ట్రస్ట్కి సపోర్ట్ చేసేలాగా తయారు చేయాలి. ఇంత గ్రేట్ వర్క్ చేస్తున్నారు పిఎంసి టీము, హనుమంతరాజు గారు, అలాగే ఆనంద్, మరి మన మాధవి మేడం, ఇంకా ఇలా చాలామంది ఉన్నారు. అందరి పేర్లు నాకు తెలియవు కూడాను. మరి వారందరికీ కూడా మనం హృదయపూర్వకంగా ఇంత వర్క్ చేస్తున్నందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. బాలకృష్ణ సార్ ఫ్యామిలీ అంతా పిఎంసి కోసం, ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్ కోసం ఎంతో డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు. మరి అందరికీ కూడా మనం మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అసలు ఇంత అద్భుతమైన ఈ మార్గాన్ని ఇచ్చి మనం ఇలాంటి ఇక్కడికి వస్తే భక్తుల్లాగా వచ్చి గుడులు చూసి వెళ్ళిపోతాము. కానీ అలా కాకుండా మనం ఇక్కడ ఏదైతే శక్తి ఉందో ఆ శక్తిని తీసుకుంటూ మనం ఎంతో శక్తివంతంగా తయారై మరింత శక్తిని సమీకరించుకుని మనం వెళ్తున్నాము. మరి ఇంత అద్భుతమైన ఈ మార్గాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మనం ఎప్పుడూ కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఇక్కడ ఒక చోట ధ్యానం చేస్తుంటే నాకు వచ్చిన మెసేజ్ ఏంటంటే, ఈ నైమిషారణ్యంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా మన జన్మజన్మల కర్మలన్నీ రిలీజ్ అయిపోతాయి, మనం ఇక్కడ తిరుగుతూ ఉంటేనే కర్మలన్నీ రిలీజ్ అయిపోతాయి అని వచ్చింది. మరి అలాంటిది మనం ఎంతో సాధన చేస్తున్నాము. మరి ఇంకెంత అద్భుతమైన విషయము. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నైమిషారణ్యంలో ఈ ఎనర్జీ ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు తెలుస్తూ ఉంది. అంటే తెలియాలి, లోపల నుంచి తెలుస్తుంది కదా, మ్యాక్సిమం పీపుల్ తెలుస్తుంది. గ్రేట్. లక్ష్మమ్మ, మనకు చక్కగా అక్కడ భోజనాలు వడ్డించే దగ్గర అన్నీ చూసుకుంటూ, మనకే కాదు సార్ ఉన్నప్పుడు కూడా తాడేపల్లిగూడెం నుంచి వచ్చి పత్రిసార్కు ధ్యాన మహాయజ్ఞం జరుగుతోంది అంటే అన్ని రోజులు ఆ వడ్డం దగ్గరే ఆవిడ ఉంటారు సార్కి వండి పెడుతూ. అదే మాస్టరు మనకు ఇక్కడ మనకు వడ్డించే ప్లేస్లో ఆ భోజనాల దగ్గర ఎంతో సర్వీస్ చేశారు. ఒకసారి రమ్మ, టైం లేదు, దా, నువ్వు వచ్చే వరకు వెయిట్ చేస్తూనే ఉండాలి. మరి గురుగారిని, పత్రి గారికి, పత్రి మేడంకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నాకింత అవకాశం కల్పించిన పత్రి సార్కి నేను ఎన్ని జన్మలో పుణ్యం చేసుకుని నేను ఇందులోకి అడుగు పెట్టాను. ఈ అడుగు పెట్టడానికి కారణం గార్పాటి కళాలక్ష్మి గారు, సత్యనారాయణ గారు. 2005లో నేను ఈ మెడిటేషన్కి వచ్చాను. 2007 కాడి నుంచి సార్తోటే నా సహజం. సార్ దగ్గర నేను ఎన్నో నేర్చుకున్నాను.
సార్ అట్లా సార్ కంటి చూపులతోటే నేను ఇట్లాగా ఇంత భాగ్యాన్ని కలగజేసుకున్నాను. కానీ నైమిషారణ్యం రావటం అంటే చాలా గొప్ప గ్రేట్ అనుకుని వచ్చే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఎంతో ఎనర్జీ తీసుకుని ప్రతి చోట కూడా చాలా బాగుంది. ఈ పిఎంసి ద్వారా ఎంతమంది ఇంత ఆనందం పొందుతున్నామంటే పిఎంసి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే మనం పిఎంసి నుంచి జూమ్లో కార్యక్రమాలని యావత్ ప్రపంచవ్యాప్తంగా తీసుకోవడానికి మనం ఒక ఛానల్ని స్టార్ట్ చేసుకున్నాం. అదే పిఎంసి డిజిటల్. ఓకే, అనిత మేడం చూస్తున్నారు. పిఎంసి డిజిటల్లో మనం పిఎంసి శాటిలైట్లో ఇండియాలో ఉన్న ఏ మాస్టర్తో అయినా మనం అనుభవాలు తీసుకుంటాం. ఇప్పుడు అమెరికా నుంచి అనుభవాలు తీసుకోవాలనుకోండి, మనకు మన ఛానల్ నుంచి తీసుకోవడానికి కుదరదు, ఎందుకంటే కెమెరాలతో షూట్ చేస్తాం కాబట్టి మనం ఆన్లైన్ జూమ్ స్టార్ట్ చేసాం. దీని ద్వారా అమెరికా మాస్టర్లందరి ఎన్నో అనుభవాలను మనం విన్నాం, ఆల్రెడీ ఎన్నో చేసాం. సో పిఎంసి డిజిటల్ గురించి అనిత మేడం. అందరికీ నమస్తే అండి. మరి మన అందరి గురువు, మన జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, స్వర్ణమాల అమ్మ పత్రిజీ మార్గదర్శకత్వంలో మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటున్నాం. అలాగే పిఎంసి మన పత్రిజీ అద్భుత సృష్టి అయితే పిఎంసి అద్భుత సృష్టి పిఎంసి డిజిటల్. ఎందరో మాస్టర్ యొక్క అనుభవాల్ని తీసుకుంటున్నాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ చూసే వాళ్ళందరూ, స్టూడియో వరకు రాలేని వాళ్ళందరూ మన పిఎంసి డిజిటల్లో మీ అనుభవాల్ని పంచుకోవచ్చు. ఎంతమందికి తెలుసండి పిఎంసి డిజిటల్? ఇంకా ఏ కార్యక్రమం బాగుంటుంది మీకు పిఎంసి డిజిటల్లో? వికసిత పుష్పాలు కార్యక్రమం అందరికీ చాలా బాగా నచ్చింది. ఆ టైటిల్ బాగుందని చాలామంది చెప్పారు. వికసిత పుష్పాలు ధ్యాన సాధన ద్వారా విశేషంగా అనుభవాలు పొందిన మాస్టర్స్ యొక్క అనుభవాలు మనకి వికసిత పుష్పాల్లో వస్తున్నాయి. ఆ ప్రోగ్రాం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎంతోమంది మాస్టర్స్ చెప్తున్నారు దాని గురించి. మరి మీ అనుభవాలు ఎవరు చెప్పాలనుకున్నా కానీ నాకు మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ పెట్టొచ్చు. దాని ద్వారా మీరు అందరి అనుభవాలు మీకు తెలిసిన వాళ్ళవి కూడా చెప్పొచ్చు. మరి పిఎంసి డిజిటల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరూ ఒక్కసారి ఫోన్లు తీస్తారా? అందరూ ఫోన్లు తీయండి. రూమ్లో వచ్చారా? పిఎంసి డిజిటల్ అని టైప్ చేయండి, పిఎంసి డిజిటల్ వస్తుంది. మన పిరమిడ్ పిఎంసి ఈ లోగోతోనే ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది యూట్యూబ్లో శాటిలైట్లో చూసే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా మనం ఇతర దేశాల్లో ఉన్న మాస్టర్స్ యొక్క అనుభవాలని, లోకల్గా దూరంగా ఉన్న వాళ్ళు, స్టూడియోకి రాలేని వాళ్ళ అనుభవాలని ప్రధానంగా తీసుకుంటున్నాము. అందరి అనుభవాలు పత్రిజీ 1,00,000 మంది కావాలని అడిగారు. ఇప్పుడు 80,000 పైగా వీడియోలు ఉన్నాయి. పిఎంసి డిజిటల్లో కూడా 1000 వీడియోల పైనే ఉన్నాయి. 6,000 మంది దాకా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మరి మీరందరూ మన పిఎంసికి సపోర్ట్ చేస్తే అన్నిటికీ సపోర్ట్ చేసినట్టే. పిఎస్ఎస్ఎంలో ఎన్నో విభాగాలు ఉన్నప్పటికీ పిఎంసి ద్వారా మనం ఎక్కువ నాలెడ్జ్ అందరికీ వెళ్తుంది. కాబట్టి తప్పనిసరిగా అందరూ పిఎంసి డిజిటల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. తన్ మన్ ధన్, ఎవరు ఏది చేయగలిగితే అలా మనం పిఎంసికి సపోర్ట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్. ఈవిడ కూడా అంతే. అమ్మ కొంచెం మీరు పని చేయాలి డిజిటల్ వర్క్ గురించి అంటే, సార్ నాకేం తెలుసు సార్, నాకేం తెలియదు సార్ అంటది ఈవిడ. ఇప్పుడు 5,000 మంది పైన సబ్స్క్రైబర్స్ వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా మనం రీచ్ అవ్వడానికి ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఒక్కటే మనకు ఉండేది, ఇంకేం లేదు. బట్ అంత అద్భుతంగా చేస్తారు. గట్టిగా చప్పట్లు కొడదాం. రండమ్మా. అరుణక్క ఎక్కడుంది? మనము ఈ పిఎంసి మీటింగులు శక్తి క్షేత్రాల్లో పెడుతున్నామంటే మనం ఎనర్జీ తీసుకుంటున్నాము, ఇక్కడ కూడా ఎనర్జీ ఇస్తున్నాం. ఇక్కడ ఏదో జరగాల్సి ఉంటుంది ఈ ఎనర్జీ ద్వారా, మన అందరి ఎనర్జీ ద్వారా. అందుకే పిఎంసి ఈ శక్తి క్షేత్రాల్లో జరుగుతున్నది. మన ఎనర్జీ తీసుకుంటూ అందరికీ ఇస్తున్న ఈ పిఎంసికి మనం ఎంతో సపోర్ట్ చేయాల్సి ఉన్నది. లాస్ట్లో పత్రిజీ కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా అక్కడ కాశ్మీర్ దగ్గర లేలాడాకి వెళ్ళారు. అది ఊరికే వెళ్ళలా,
అక్కడ ఏదో ఎనర్జీ ఇవ్వాల్సి ఉంది పత్రిజీ, అందుకే వెళ్ళారు. అట్లాగే మనం కూడా ప్రతి చోట కూడా మనం ఎనర్జీ తీసుకుంటున్నాం, అందరికీ పంచుతున్నాం, అంతా అక్కడ క్లీన్ అవ్వాల్సి ఏదో ఉన్నది. అందుకనే ఇట్లాంటి శక్తి క్షేత్రాల్లో పిఎంసి పెడుతున్నారు కాబట్టి మనం తీసుకుంటూ అందరికీ పంచుతున్నాం, ఇంకా ఎన్నో చేస్తున్నాం కాబట్టి పిఎంసికి మనం తప్పకుండా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అరుణక్క, వీళ్ళ అబ్బాయి పేరు సాయి, హిందీ ఛానల్లో వర్క్ చేస్తుంటారు. అక్కడ సిటీఓగా అంటే చీఫ్ టెక్నికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నారు అనమాట. ముందుగా మన గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాల మేడంకి పాదపద్మంకి నమస్కరించుకుంటూ ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ముందు మన పిఎంసి ఛానల్కి, మన పిఎంసి ట్రస్ట్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. మనం ఆ రెండింటి ద్వారా అసలు ఇంట్లోంచి ఎక్కడికి బయటికి వెళ్ళలేని వాడడం, ఎన్నెన్నో గొప్ప ప్లేసులు, నేనైతే కొన్ని వినలేదు ఆ ప్లేసుల గురించి. అంత గొప్ప శక్తి క్షేత్రాలకు వెళ్ళి మనం ఎంతో ఎనర్జీని తీసుకుంటూ, ఇప్పుడు మేడం చెప్పినట్టు మన ద్వారా అక్కడ ఎన్నో వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. అందుకే మనం ఇంకా ఎంతో మందికి పిఎంసి గురించి చెప్తూ, దాన్ని మోటివేట్ చేస్తూ, దాన్ని సపోర్ట్ చేస్తూ, ప్రతి ఒక్కరికి సార్ విజన్ని ముందుకు తీసుకెళ్ళాలి. శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు. మనం ఇంట్లో కూర్చొని ఇంతకుముందు ర్యాలీస్ చేసి క్లాసెస్ పెట్టి మనం ఈ మూడింటి గురించి చెప్పేవాళ్ళము. మనం ఇంట్లో కూర్చొని ఇప్పుడు పిఎంసిని సపోర్ట్ చేస్తే మనం అందరికీ ప్రపంచమంతా సార్ విజన్ వెళ్ళిపోతుంది. తొందరగా సార్ ఏదైతే కోరుకున్నారో అది కంప్లీట్ అవుతుంది. అది మనకు అప్పగించి వెళ్ళారు కాబట్టి మనం ఇంకా వర్క్ చేసి మనం దీన్ని ముందుకు తీసుకెళ్దామని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనక్క. మేడం మేడం ఇక్కడ ఎవరిదో ఫోన్ ఇక్కడ మిస్ అయిపోయింది, ఎవరిదో వాళ్ళు వచ్చి తీసుకోండి ఫోన్. ఓకే మాస్టర్స్, ఈరోజు 3వ రోజును సక్సెస్ఫుల్గా మనం అందరం చక్కగా ముగించుకున్నాం. హాయిగా సమయం ఉన్నవాళ్ళు ఎవరి దగ్గర అయితే ఇక్కడ టైం ఉందో ఈరోజు ఇక్కడ ఉన్న ప్రదేశాలన్నీ చక్కగా తిరగండి, ఏ ప్రదేశాన్ని మిస్ చేయకండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయిగా కూర్చుందాం మాస్టర్స్. BIM 9 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మొట్టమొదటగా మనం చక్కగా ధ్యానానికి ఉపక్రమిద్దాం మాస్టర్స్. ఆ శ్రీమన్నారాయణుడు యొక్క కాన్షియస్నెస్లో నైమిషారణ్యం అనే పవిత్ర క్షేత్రంలో సాక్షాత్తు బ్రహ్మదేవుడే మునులు ఋషుల యొక్క మోక్షానికి అనువైన ప్రదేశం ఇంకా మనకు అందించినటువంటి చక్కటి క్షేత్రం ఈ నైమిషారణ్యం. ఈ నైమిషారణ్యంలో ఉంటేనే చాలు మోక్షం వస్తుందంటారు. ఇదంతా ఒక దట్టమైన అరణ్యం. సంసారం అనే నైమిని ఎవరైతే ఆ యొక్క చిక్కుముడి నుంచి బయటకు వస్తారో, ఎక్కడ సంసారం ఎండవుతుందో అక్కడ మోక్షానికి దారి దొరుకుతుంది. అలాంటి చక్కటి ప్రదేశము ఈ నైమిషారణ్యం. ఈరోజు శ్రీ సత్యనారాయణ స్వామి వారు యొక్క
ఆత్మ సారాంశాన్ని చక్కగా మొట్టమొదటిగా వివరించినటువంటి చక్కటి ప్రదేశం ఈ నైమిషారణ్యం. ప్రతిరోజు సత్యనారాయణ స్వామి వ్రతం జరిగే ప్లేస్లో, ప్రదేశంలో ఈరోజు మనం BIM 9 PMC వారి యొక్క ఆధ్వర్యంలో, వారు మనకు అందించిన మహాభాగ్యంలో చక్కగా మనం మనకు ఆత్మసింహావలోకనం చేసుకుందాం. ప్రతి నరుడు నారాయణుడు కావాలి, ప్రతి జీవుడు దేవుడు కావాలి, ప్రతి ముముక్షు ఒక మోక్షానికి దారి వెతుక్కునవలే. ఇది మనకి గురువులు అందించిన సారాంశం. గురుదేవో భవ. ప్రతి నరుడు నారాయణుడిగా కావడానికి కావాల్సిన చక్కటి ఉపమానాలు, మార్గాల్ని మనకు అందించినటువంటి ఎందరో గురువులు. అందులో మహాగురువు, జగద్గురువు, పితామహ బ్రహ్మర్షి పత్రిజీ మహారాజ్. వారి యొక్క శిష్యరేఖంలో మనందరం చక్కగా ఎంతో ఆత్మ యొక్క సాధనని తెలుసుకొని అందరికీ పంచుతూ ఈరోజు చక్కగా ఈ నైమిషారణ్యంలో మన యొక్క మోక్షానికి మనం సాధనకు ఉపక్రమిస్తున్న వాళ్ళం. ఎంత భాగ్యమో ఈరోజు మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్ అండ్ గాడ్స్. జగద్గురువులు ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు, దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన. ఈ దేహం అనే దేవాలయంలో సనాతనముగా ఉన్నటువంటి ఆ జీవుడు అనే దేవుడు నివాసం ఉన్నాడు. ఆ దేవుడిని ఎవరైతే కనుగొంటారో వాడు నారాయణుడు అవుతారు. వారి జీవితం నిరంతరం సెలబ్రేషన్, రంగులమయం. చక్కగా మన యొక్క గురువుని మనం స్మరించుకుంటూ మన శ్వాస అనే గురువుగారితో మనం అనుసంధానం అవుదాం మాస్టర్స్. గురవే నమః. గురవే నమః. గురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర. నారాయణ ఓం కృష్ణం వందే జగద్గురుం వాసుదేవాయ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్.
నిజరే నిజరే గా మరే జా ఆ ధ్యానము ఆ మోక్షము హాయిగా కూర్చున్న వాళ్ళము. మనందరి లక్ష్యం ఒక్కటే, మనందరి మార్గము ఒక్కటే. ప్రతి అంశాత్మ ఒక పరమాత్మగా విరాజిల్లవలే. నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానం అన్నారు మహనీయులు జగద్గురు పితామహ పత్రి మహారాజ్. సాక్షాత్తు మునులు, ఋషులు, సంతులు, అవధూతలు, పరమాత్మలు నడియాడిన పవిత్ర భూమిలో మనం ఈరోజు మన పరిశుద్ధాత్మగా విరాజిల్లుతున్నవాడు. మహాగణపతిం శ్రీ మహాగణపతిం
హాయిగా కూర్చున్న వాళ్ళము శ్వాసానుసంధానం. యోగ నిర్విషమన అన్నారు పతంజలి మహర్షి. ససేమరా కళ్ళు తెరవద్దు. చక్కటి శక్తి క్షేత్రంలో, అరణ్యంలో, నిమిషారణ్యంలో హాయిగా ధ్యానానికి ఉపక్రమించి ఉన్నవాళ్ళం. మనలో ఉన్న నారాయణ్ని మనం మెలుకులుకుంటున్న వాళ్ళం. ససేమరా కళ్ళు తెరవద్దు.
హాయిగా కూర్చున్న వాళ్ళము శ్వాసానుసంధానం వాసుదేవుని సన్నిధిలో హాయిగా ధ్యానానికి ఉపక్రమించి ఉన్నవాళ్ళం. సాయం సంధ్యా వేళలో చక్కగా మన నిజ స్వరూపాన్ని మనం దర్శిస్తున్న వాళ్ళం. ససేవలో కళ్ళు తెరవద్దు. జై శ్రీమన్నారాయణ.
సంకటహరణ గోవింద. అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడు చిట కలడనినా. అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడు చిట కలడనినా. కలుతునెవ్వరిని తను వియోగద ఇలా నాతని భజించుడి. కలుతునెవ్వరిని తను వియోగద ఇలా నాతని భజించుడి. వేదం వెవ్వని వెతికెడిది ఆ దేవుని కొనియాడుడి. వెంకటరమణ గోవింద వెంకటహరణ గోవింద. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా చేతులు రెండు కలపలు పెట్టుకుందాం. 5 సెకండ్లు కళ్ళు తెరవకుండా నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కలపలు పెట్టుకుందాం. 5 సెకండ్లు. 5 4 3 2 1 0. నెమ్మదిగా చేతులు విడదీస్తూ కళ్ళు రెండు తెరుద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం. ధ్యానానికి ఆ శ్రీమన్నారాయణుడికి మన యొక్క ఆత్మ చైతన్యానికి గట్టిగా చెప్పండి. వేదం వెవ్వని వెతికెడిది ఆ దేవుని కొనియాడుడి. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద. గోవింద హరి గోవింద వెంకటరమణ అందరూ గోవింద అందరూ గోవింద వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద సంకటహరణ